నన్నందరూ మోసం చేస్తున్నారు ఎలా అంటూ ఉంటారు. మోసం ఎవరిని ఎవరు మోసం చేయలేరండి. గుర్తుపెట్టుకోండి. మోసం చేయాలని ఎవ్వరు అనుకోరు కూడా. కానీ జరుగుతుంది. అలాంటి సంఘటన వ్యక్తుల మధ్యన జరుగుతూ ఉంటుంది. నన్ను మోసం చేశారు, మాటిచ్చి తప్పారు. నేను డబ్బిచ్చానండి, నాకు ఇవ్వనంటున్నారు. ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. మోసం అనేదానికి అర్థం ఏమిట్రా అంటే తను అనుకున్నది జరగకపోవటం, తను ఆశించినది అవతల వాళ్ళు చేయకపోవటం. ఇక్కడ మనం మోసం అనే పదాన్ని వాడినప్పుడు మన ఆకర్షణ, మన అత్యాశ, మన అజ్ఞానం, మన అజాగ్రత్త, మన తెలివి తక్కువతనం ఇవన్నీ ఇంకొకరికి అవకాశం అవుతాయి. ఆ అవకాశాన్ని తీసుకుని వాళ్ళు కూడా మనల్ని ఉపయోగించుకుంటారు. మోసం మోసం అని మనం అంటాం, కానీ మనం తెలివిగా జాగ్రత్తగా ఉంటే ఎవరూ మోసగించరు. ప్రేమతో ప్రవర్తిస్తే మోసగించినట్టు అవ్వదు, అది ఇంకొకరికి సహాయం చేసినట్టు అవుతుంది. ఎప్పుడైతే మనం మంచి ఆలోచనతో చేసినా ఒక్కొక్కసారి ఎదురైనా భగవంతుడు ఇలా చేయించాడు, భగవంతుడు ఈ స్థితిలో మా ఇద్దరి మధ్యన ఇలాంటి వ్యవహారం జరిపించాడు, తండ్రి నీ ఇష్టం తండ్రి, ప్రయత్నం చేయాలి. అక్కడ అనుకున్నట్టుగా జరగకపోయినా భగవంతుడి మీద చక్కగా భారం పెట్టి అతన్ని మంచిని కోరుతూ, మోసగించాడని నెగిటివ్ యాటిట్యూడ్ లోపల పెంచుకునే బదులు అతని మంచిని కోరుతూ ఉంటే, అతనితో ప్రేమగా ఉంటే, అతనితో స్నేహంగా ఉంటే అతను సవ్యంగా ప్రవర్తిస్తారు. వాళ్ళు ఎలా ఉన్నా భగవంతుడు మనకి మంచి ఫలితాన్ని ఏదో రకంగా ఇస్తాడు. హరి ఓం గురుదేవ్.